నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. కేవలం 13-14 ఏళ్ల వయసులోనే భారత్ తరఫున సంచలనాలు సృష్టిస్తూ అండర్-19 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పేరు ఈ మధ్య క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతుంది. ఇప్పుడు మళ్ళీ అతను ఎక్కడైతే వరల్డ్ కప్ ట్రోఫీ ముద్దాడాడో అదే జింబాబ్వేలోని హరారే మైదానంలోకి అడుగుపెట్టాడు. హరారే క్రికెట్ గ్రౌండ్ వైభవ్కి చాలా స్పెషల్. కేవలం 4 నెలల క్రితమే ఇక్కడ అండర్-19 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ మైదానంలో వాతావరణం, పిచ్ ప్రవర్తించే తీరుపై అతనికి పూర్తి అవగాహన ఉంది. ప్రాక్టీస్ సెషన్స్లో తీవ్రంగా శ్రమిస్తూ తన న్యాచురల్ హిట్టింగ్ గేమ్ను ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడు. చిన్న వయసులోనే ఇంతటి విజయం సాధించిన వైభవ్ నేల మీదే నిలబడ్డాడు. క్రికెట్లోనైనా జీవితంలో అయినా హెచ్చు తగ్గులు సహజం. విజయాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా, ఓటములు వచ్చినప్పుడు కుంగిపోకుండా కేవలం మన శ్రమ మీద మాత్రమే దృష్టి పెట్టాలి అని వైభవ్ అంటున్నాడు. కోచ్లు అందిస్తున్న సలహాలతో పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నట్లు వైభవ్ చెప్పాడు. 4 నెలల క్రితం చరిత్ర సృష్టించిన గ్రౌండ్లోకి మళ్ళీ వచ్చి ఆడడం గొప్పగా అనిపిస్తోందని, ఖచ్చితంగా దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తామని అన్నాడు. ఇక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన వచ్చినందున ఆ అనుభవాన్ని మ్యాచ్లో ఉపయోగిస్తానని విశ్వాసం వ్యక్తం చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఈ యంగ్ సెన్సేషన్ భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో ఎంతటి సంచలనాలు సృష్టిస్తాడో కామెంట్స్లో చెప్పండి.